ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కాదంబరి జత్వాని కేసులో అయితే ఆ ముగ్గురు ఐపీఎస్ల మీద వేటు పడనుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే కాదంబరి జత్వాని సో తన పైన ఎలాంటి కేసు ఏంటి అనేది మనం చూసాము. ఫోర్జరీ చేశారు, ఏదో జగ్గైపేటలో ఒక స్థలం గురించి, ఆ డాక్యుమెంట్స్ గురించి అవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో దాంట్లో ముగ్గురు ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళ పైన ఇప్పుడు వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి అందులో వాస్తవం ఉందంటారు? ఇది మొత్తం మీద అటు తిరిగి ఇటు తిరిగి రెడ్ బుక్ వ్యవహారం లాగా అనిపిస్తుంది నాకు. అంటే రెడ్ బుక్లో ఏవైతే కొన్ని పేర్లు పొందుపరచబడ్డాయో వాళ్ళందరి బాగోతాలు వాళ్ళు గోతు వాళ్ళే వాళ్ళే తవ్వుకున్నట్టుగా అనిపిస్తుంది. అంటే అంత ఐపీఎస్ అధికారులు అంటే ఎంత కష్టపడి ఉంటారమ్మా ఆ స్థాయి. రోజుకి 16 నుంచి 18 గంటలు చదివి యూపీఎస్సి రాసి ప్రిలిమ్స్ మెయిన్స్ ఒక తపస్సులాగా చేసి చదివిన వాళ్ళు ఈరోజు ఇట్లాంటి సిల్లీ థింగ్స్కి వాళ్ళ పేర్లు బయటికి రావడము, వాళ్ళ పైన వేటు పడనుందా అంటే సస్పెన్షన్ కూడా కాదు, డిస్మిస్ వరకు మాట్లాడుకుంటున్నారు. మరి డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి ఆమోదంతో ఏవో ఉంటాయంటారు. నాకు పూర్తిగా వాటి మీద అవగాహన లేదు. అంటే భారతదేశంలో కూడా అత్యున్నత ఉద్యోగం ఏది ఉందంటే సివిల్ సర్వెంట్స్దే కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళే. సో ఆల్రెడీ 16 మంది ఐపీఎస్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీరు ప్రస్తుతానికి మీకు ఏ పదవులు అప్పచెప్పట్లేదు, మీరు రండి సంతకం పెట్టండి, ఉదయం 9కి రండి సాయంత్రం 6 వరకు ఎక్కడే ఉండాలి అని ఒక్కొక్కరు ఒక ఛాంబర్లో పెట్టి ఒక 16 మందిని ఎంతమందినో ఆల్రెడీ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. వాళ్ళు వస్తున్నారు, కూర్చుంటున్నారు, సంతకం పెట్టి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళడానికి కూడా వీళ్ళు. అదే నిజంగా పనిష్మెంట్ లాంటి, అంతే కదా. ఐపీఎస్ స్థాయి వ్యక్తికి అట్లా చెప్పడం ఏంటి ప్రభుత్వం? వీళ్ళకి కూడా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? నెక్స్ట్, ఈ ముగ్గురు ఎవరిదైతే ఉందో కాదంబరి జత్వాని వ్యవహారం, అంటే ఆమె మీద కంప్లైంట్ వచ్చిన అరగంటలో ఎలా అరెస్ట్ చేయగలిగారమ్మా? ఏంటి ముంబై అనేది హైదరాబాద్లో ఒక ఏరియానా? చెప్పండి. లేదంటే ఇక్కడ నుంచి మనకి ఖైరతాబాద్ నుంచి అమీర్పేట వెళ్ళిపోయేలాగా ఒక 10 నిమిషాలు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చేసారు. అంటే ఇక్కడ హైదరాబాద్ లోకల్లో తిరగాలంటేనే 45 మినిట్స్ 1 అవర్ పైన పడుతుంది ట్రాఫిక్ సంబంధించి. సో అటువంటిది ఆ మీద కంప్లైంట్ వచ్చిన అరగంటకే అరెస్ట్ చేసి తీసుకొచ్చేసారట. అంటే అక్కడికి 2 రోజుల ముందే వెళ్ళడం అధికారి, కొంతమంది మార్బలంతో రెక్కీ నిర్వహించడం. ఆమె ఏంటి, ఆమె నేపథ్యం ఏంటి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారా, లేదంటే బడా నేతలు ఉంటే మళ్ళీ ఏం చేయలేరు కదా. ఆమె నిజంగా బాలీవుడ్ నటి, పెద్ద స్థాయి నటి అయితే ఆమెను ఏమీ చేయలేరు. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ వాడితే కానీ ఏం చేయలేరు. పైగా వీళ్ళదేమో నేషనల్ పార్టీకి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు ఒక రాష్ట్ర స్థాయి పార్టీకి చెందిన వాళ్ళు. పైగా అటువైపు బీజేపీకి పూర్తి స్థాయి సపోర్ట్ లేదు, అలాగనే కాంగ్రెస్లోకి వెళ్ళలేరు వైసీపీ వాళ్ళ పరిస్థితి. అటువంటి ఒక ప్రాంతీయ పార్టీ ఎట్లా చేయగలిగారంటే ఆమె ఒక సాధారణ నటి. ఆమె నిజంగా అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆమె నిజంగా వాడిని వీడిని మచ్చిక చేసుకొని లోబరుచుకొని డబ్బులు కమాయించుకునే మనిషే అయితే వీళ్ళకి అందదు అసలు. వీళ్ళ చేతికే చిక్కదు ఆమె, అవునా కదా? పెద్ద పెద్ద వాళ్ళతో ఫోన్లు చేయించుండేది ఈ పాటికి. సో ఈమెకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్, మన ఏదో దిల్ సినిమాలు ఎందులో అనుకుంటా ప్రకాష్ రాజు ఒక చెత్త పని చేసే ముందు అరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ముందు కనుక్కోండి అంటాడు. బ్యాక్గ్రౌండ్ కొనుక్కుంటూ వాళ్ళు బలహీనంగా ఉంటే వాళ్ళ మీద అటాక్, లేదంటే అమ్మ టచ్ చేయొద్దని అంటాడు. అటువంటి నేపథ్యం అనమాట. సో ఆమె గురించి ఎంక్వైరీ చేశారు. ఈ మహానుభావుడు ఎవడైతే ఉన్నాడో ఐపీఎస్ అధికారి, పేర్లు అనవసరం, వెళ్ళి రెక్కీ నిర్వహించి తీసుకొచ్చేసి ఒక విల్లానోనో హోటల్లో, స్టార్ హోటల్లో ఎక్కడో పెట్టారు. ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా. సరే, ఒక ల్యాండ్ విషయమై మీరు అన్నట్టు జగ్గంపేట దగ్గర ల్యాండ్ విషయమై, జగ్గైపేట ల్యాండ్ విషయమై ఆమె ఇలా చేసింది, చూసింది, మోసం చేసింది అని అంటే ఎవరి పేరైతే వినిపించిందో ల్యాండ్ హక్కుదారునికి సంబంధించి ఆయనకి అడిగితే నాకు ఆమె ఎవరో తెలియదండి, నన్ను వదిలేండి బాబు అంటున్నాడు ఆయన. సరే, ఆ డాక్యుమెంట్ రైటర్ ఉంటుంది కదా, నోటరీ చేసేవాడు, లా చదివే వాళ్ళే వీళ్ళు కూడా నోటరీ అని పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. వాళ్ళని అడిగితే అది పోలీసులు నాకు అలా ప్రిపేర్ చేయమన్నా కాబట్టి నేను చేశాను, నా ప్రమేయం ఏం లేదు. నా దగ్గరికి ఎవరు డాక్యుమెంట్ వచ్చినా సార్ పలానా వ్యక్తి పలానా దగ్గర ఆ వ్యక్తి అమ్ముతున్నాడు, పలానా వ్యక్తి కొంటున్నాడు అన్న డాక్యుమెంట్ ఏమంటే ఆయన దగ్గర ఆల్రెడీ డ్రాఫ్ట్ ఉంటుంది, డ్రాఫ్ట్లో పేర్లు మార్చేసి ప్రింట్ తీసి ఇచ్చేస్తాడు స్టాంప్ పేపర్ మీద. సో నాకు అంతవరకే తెలిసిన, అంతకు మించి తెలియదని అన్నాడు. రుజువు అయిపోయిందిగా. ఇక్కడ పోలీసులే ఇలా చెప్పి చేయించుకున్నారని. అంతకన్నా ముందు అసలు ఆ మీద కేసు వెన్న అయితే మరి కోర్టులో సబ్మిట్ చేయాలిగా.
ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్ళీ వాళ్ళే బెయిల్ ఇచ్చేసి రిలీజ్ చేశారంటే ఇదంతా ఒక భారీ స్థాయిలో ఒక సినిమా స్క్రీన్ ప్లే లా కనిపిస్తుంది. అప్పుడు ఒక స్క్రిప్ట్ రెడీ చేశారు. పెంట్ హౌస్ లో పెట్టాల్సిన అవసరం ఏంది, వాళ్ళ అమ్మ నాన్నని పెట్టి తీసుకురావాల్సిన అవసరం ఏంది, ఈమె తప్పు ఉంటే ఈమెని కదా తీసుకెళ్లాల్సింది, రిమాండ్ కి తీసుకెళ్లాల్సింది. ఇవన్నీ చేయకుండా అసలు ఏం జరిగిందంటారు? అంటే ఒక ఆడపిల్ల, ఆమెకు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఎలాంటివైనా చెయ్యొచ్చు అంతే కదా, అన్ని వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారా? అంటే నెక్స్ట్ వాళ్ళకు కూడా మీరు ఇలా చేయొచ్చు అని ఒక అంటే మార్గం చూపిస్తున్నట్ట ఏంటి? ఇలా చూపిస్తే ఓకే, దాన్ని కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నము తప్పు కాదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేద్దామని గత 2-3 రోజుల నుంచి వరుస పెట్టి కథనాలు. ఆ అమ్మాయి పలానోడు లోపరుచుకుంది, పలానోడిని లొంగ తీసుకుంది, పలానోడితో ఇలా చేసింది, 2 ఆధారాలు ఉన్నాయి, 2 పాస్పోర్ట్లు ఉన్నాయి, ఒకటి కాదు ఇలా క్రియేట్. అంటే చూడండి, అంటే ఎప్పుడైనా ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు 2 ఆధార్ కార్డులు ఉన్నా, 2 పాస్పోర్ట్లు ఉన్నా, ఏది చేసినా కూడా ప్రూవ్ చేయండి, మనం మాట్లాడొద్దు కదా. ప్రతిసారి కూడా ఏదు ఎట్లా అంటే ఇది మా మీద కక్షతోనే ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారని బురద జల్లీడు. పర్టికులర్గా 4 ఛానళ్ళు ఇలా చేస్తున్నాయి మా మీద కక్షతో. మీ మీద కక్షతో ఉంటే మెయిన్ అధినాయకుడినే కక్షతో చేస్తారు కానీ వీళ్ళందరినీ ఐపీఎస్లు ఇరుక్కుంటున్నారుగా. నిజంగా చిన్న లాజిక్ మధ్యలో అధికారులే చచ్చిపోతున్నారు. అదే నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు నిజంగా కక్ష సాధింపు కూటమి ప్రభుత్వం అనుకుందాం కాసేపు, అనుకుంటే ఆ వ్యక్తులకు ఎవరికి ఇబ్బంది కలగలేదుగా. ఈ అంశం వల్ల ఎవరు తెర మీదకి వచ్చారు? పోలీస్ బాసులు, ఐపీఎస్ అధికారులు, 3 మీద వేటు పడే పరిస్థితి కనిపిస్తోంది. అంటే అంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఎంత డ్రామాటిక్గా ప్లే చేసి ఎంత చేసినందుకు రేపు పొద్దున వీళ్ళు లెటర్ పెట్టి సిఫారసు చేసుకుని వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టి అన్ని ప్రూవ్ అయితే డిస్మిస్ చేసినా చేయొచ్చట. ఎవరు నష్టపోయారు ఇప్పుడు? వాడు ఇది కాకపోతే రేపు ఇంకో ఆ నాయకుడు ఎవడైతే ఉన్నాడో సమ్ XYZ అనేవాళ్ళు ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారమ్మా. సింపుల్గా ఎట్లా అంటాడు మళ్ళీ పిడిగిలు బిగించి. మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కక్ష సాధింపు, కడిగిన ముత్యంలో తిరిగి వస్తా, నా మీద బురద జల్లుతున్నారు, నన్ను కావాలని టార్గెట్ చేశారు అంటాడు. నష్టపోయింది ఎవడు? వాడికి సర్వీసు, సమాజంలో ఉండే గౌరవం. ఐపీఎస్ అంటే ఒక పేరు ప్రఖ్యాతులు, ఎంత గౌరవమైన పదవి అది. వాడికి వీడికి వచ్చేస్తుందా? ఎంత ఖర్చు పెట్టినా రాదు కదా. ఎన్నో ఏళ్ళ శ్రమతో కూడుకున్న వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తే వాడు ఆ స్థాయికి వచ్చి ఉంటాడు. అటువంటి వాడు సింపుల్గా ఎటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఇరుక్కుంటున్నారు కదా. నిజంగా కూటమి అనేది కక్ష సాధింపుగానే వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే మధ్యలో అధికారులు పోతున్నారుగా. ఇప్పుడు ఆ అసలైన వ్యక్తి ఎవడైతే సుపారీ ఇచ్చి చేయించాడో, ఎవడైతే 5 కోట్లు తీసుకొని వీళ్ళందరికీ పురమాయించాడో వాడు సేఫ్. వాడు ఎక్కడున్నా కూడా తెలియదు. ఎంత రాద్ధాంతం జరుగుతున్నా మహానుభావుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఏమైనా పెట్టాడా ఇది నా మీద ఏమి జరుగుతున్నారని? సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇంతవరకు ఎక్కడైనా తెర మీద కనబడ్డాడమ్మా? ఒక స్టేట్మెంట్ అయినా ఇచ్చాడమ్మా? ఏది మరి? ఎప్పటికైనా అధికారులు, ఎస్పెషల్లీ ఉన్నతాధికారులు కళ్ళు తెరవాలి. ఒరు బాబు వీళ్ళు బాగానే ఉంటారా, మధ్యలో మేము నలిగిపోతున్నాం. ఇప్పుడు ఆ సదరు వ్యక్తి ఇవాళ ఈ పార్టీలో ఉన్నాడమ్మా, రేపు పొద్దున మళ్ళీ కూటమిలోకి వెళ్ళిపోతాడేమో. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే జనాలు మర్చిపోతారులే, ఏముందిలేదు. అంతే కదా. ఇప్పుడు అలా అనుకుంటే చాలామంది వైసీపీలో మాజీ మంత్రులు కూడా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిన వాళ్ళే తర్వాత 5 ఏళ్ళు పదవి అనుభవించారు. ఆయన మధ్యలో ఉండేది ఎవరు, నలిగిపోయేది ఎవరు? ఈ ఉన్నతాధికారులు. ఉన్నతాధికారులు ఇలా నలిగిపోతే సివిల్ సర్వెంట్సే, మరి కింద స్థాయి వ్యక్తుల గురించి చెప్పక్కర్లేదు. పెయిన్ ఏమనిపిస్తుందంటే వాళ్ళు బాగానే ఉన్నారు, సుపారీ ఇచ్చినోడు బాగున్నాడు. ఇప్పుడు జనరల్గా కోర్ట్స్ ప్రకారం, లా ప్రకారం కూడా చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే నేరం చేసేవాడి కన్నా నేరం చేయించేవాడిదే తప్పు, వాడిదే ఎక్కువ. ఒక నేరం చేసేవాడికి ఒక 5 ఏళ్ళు వేస్తే చేయించిన వాడికి 10 ఏళ్ళు వేస్తారు. అంటే వాడికి ఆ థాట్ ప్రాసెస్ క్రియేట్ చేసి వాడికి సుపారీ ఇచ్చి సొసైటీని ఎంత భ్రష్టు పట్టించిన వాడిదే ఎక్కువ తప్పు అని. బట్ ఇక్కడ ఏమైంది, చేసినోడిదే మిస్టేక్ అయిపోయింది, చేయించినోడు ఇంకా బయట తెర మీదకి రాలేదు, వాడు ఎక్కడున్నాడు కూడా తెలియదు. చూసారా? సో ఇప్పుడైనా అధికారులు మేబీ ఇప్పుడు అధికారులు మనం సింపుల్గా అనేస్తున్నాం కానీ వాళ్ళు ఎటువంటి ప్రజెస్లో ఒప్పుకోవాల్సి వచ్చిందో, వాళ్ళకి ఎటువంటి బెదిరింపులకు వెళ్ళాయో, మీరు ఈ పని చేసి పెట్టకపోతే నీ పని అయిపోద్ది, నేను లేపేస్తాం, నీ కుటుంబాన్ని లేపేస్తాం అని చెప్పారేమో. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుడైన వివేకానంద రెడ్డి గారి ప్రాణంకే ఇది లేనప్పుడు మిగతా వాళ్ళందరి ప్రాణాలకి ఎక్కడ ఇది ఉంటుంది చెప్పండి, భద్రత ఎక్కడ ఉంటుంది? సో ఇట్లా మాట్లాడుకుని పోతే ఎంతైనా అవుతుంది తప్ప అధికారులు ఇప్పుడైనా కొద్దిగా మేధావులు కాబట్టి వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్తో ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి ఆచితూచి అడుగేస్తే బాగుంటుంది. ఒకవేళ ప్రెజర్ చేస్తే తప్పుకోవడం బెటర్ ఇలాంటి అపవాదులు ఎదుర్కొనే కన్నా. థ్యాంక్ యూ సో మచ్.